అధికారులతో జూనియర్ డాక్టర్ల చర్చలు విఫలమయ్యాయి. హెల్త్ సెక్రటరీ డిఎంఈతో గత రాత్రి జూనియర్ డాక్టర్లు చర్చలు జరిపారు. హౌస్ సర్జన్లకు 10%, పీజీలకు 3% స్టైఫండ్ పెంచి వచ్చే ఏడాది నుంచి ఫిక్స్డ్గా 3% పెంచుతామన్నారు హెల్త్ సెక్రటరీ. ఈ ఏడాది అందరికీ 13% స్టైఫండ్ పెంచి వచ్చే ఏడాది నుంచి ఫిక్స్డ్గా 7% పెంచాలని జూడాలు డిమాండ్ చేశారు. జూడాల డిమాండ్ను హెల్త్ సెక్రటరీ అంగీకరించలేదు. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఈ చర్చలు విఫలమైనట్టుగా కూడా తెలుస్తోంది. మరి జూనియర్ డాక్టర్ల డిమాండ్లకు ఇటు సెక్రటరీ కానీ లేకపోతే అధికారులు కూడా ప్రాపర్గా రెస్పాండ్ కాలేదు అన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి జూనియర్ డాక్టర్ల రియాక్షన్ ఏంటి? వాళ్ళ కార్యాచరణ ఎలా ఉండబోతుంది రానున్న రోజులు? కార్తీక్, ఏదైతే జూనియర్ డాక్టర్లు ప్రధానంగా తమ స్టైఫండ్ డిమాండ్ చేస్తూ గడిచిన 15 రోజులుగా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి 8 నెలల నుంచి కూడా ప్రభుత్వంతో అనేక దఫాలుగా తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. శాంతియుతంగా అనేక నిరసన చేశారు. కానీ ప్రభుత్వం 8 నెలల నుంచి కూడా కనీసం స్పందించట్లేదు. ఎందుకంటే 2 సంవత్సరాలకు ఒకసారి స్టైఫండ్ పెంపుదల చేయాలనే జీవో ఉన్నప్పటికీ కూడా ఆ జీవోను ప్రభుత్వం అమలు చేయట్లేదు. ఈ నేపథ్యంలోనే వారు 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. అత్యవసర వైద్య సేవలను గడిచిన వారం రోజుల నుంచి కూడా బహిష్కరించి నిరసన చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎక్కడా పూర్తి స్థాయిలో వారికి సానుకూలమైన స్పందన రావట్లేదు. ఇప్పటి వరకు కేవలం హెల్త్ సెక్రటరీ అలాగే డిఎంఈ స్థాయి అధికారులు మాత్రమే వారితో చర్చలు జరిగిన పరిస్థితి. గత రాత్రి జరిగిన చర్చలు కూడా విఫలమని చెప్పుకోవచ్చు. ఏదైతే హౌస్ సర్జన్లకు 10%, పీజీలకు 3% స్టైఫండ్ పెంచి వచ్చే ఏడాది నుంచి ఫిక్స్డ్ గా 3% మాత్రమే పెంచుతామంటూ కూడా హెల్త్ సెక్రటరీ జూనియర్ డాక్టర్లకు చెప్పారు. కానీ జూనియర్ డాక్టర్ మాత్రం అలా కుదరదు, ఖచ్చితంగా 13% స్టైఫండ్ అనేది ఈ ఏడాది ఇప్పుడు పెంచి వచ్చే ఏడాది నుంచి 7% ఫిక్స్డ్ గా ఈ ఏదైతే స్టైఫండ్ ఉందో అది పెంచాలని వారు డిమాండ్ చేశారు. కానీ ఈ డిమాండ్లన్నీ మేము అంగీకరించే పరిస్థితి లేదు. ప్రభుత్వంతో చెప్పి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.